మూవీ అనేది ఒక నా ప్యాషన్. నేను ఒక 30 సంవత్సరాల ముందు ఆ కల కన్నాను. నేను ఎప్పుడేమో మూవీ చేస్తానని. ఆ! ఓకే. అయితే ఎప్పుడు సడెన్‌గా ఏంటంటే రామ్ గారిని కలవడం, ఆయన స్టోరీ చెప్పడం, ఆ స్టోరీ విన్న వెంటనే మేము దాన్ని మూవీ తయారు చేయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి తయారయ్యాము. మా మొత్తం ఫ్యామిలీ ఇందులో ఫుల్లీ ఇన్వాల్వ్ అయ్యారు. అందులో మెయిన్ నా చిన్న తమ్ముడు ప్రకాష్, వైఫ్ అందరూ మొత్తం పిల్లలు అందరూ సపోర్ట్ చేశారు మొత్తం దీనిలో. తెర ఎదురుగుండా నేను కనిపించిన యాజ్ ఎ ప్రొడ్యూసర్ వెనకాల నుంచి వాళ్ళు మ్యూజిక్ అవనివ్వండి, మ్యూజిక్ విషయం అవనివ్వండి, కాస్టింగ్ ఎవరెవరిని ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని ఒప్పించడం, రమ్యకృష్ణ గారిని ఒప్పించడం, ముఖేష్ అన్న గారు ఉన్నారు మన దానిలో. ఇలాగే పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరినీ మొత్తం అన్ని తెర వెనకాల మా తమ్ముడు మొత్తం అన్ని చూసుకున్నాడు. దాని తర్వాత రామ్ గారి ప్యాషన్ మీకు ఒకటి మామూలుగా చెప్తాను. ఒకటి ఆయన ఎంత ప్యాషన్ గా పనిచేస్తారనేది ఒకసారి మనిషి భావాల్ని ఆయన చేసే మనకి నార్మల్లీ అలా తెలియదు. కానీ ఆయన మొత్తం 100% మూవీలో ఇన్వాల్వ్ ఉన్నారు. ఆయన యాక్చువల్లీ జీవించేది ఈ మొత్తం మూవీ. నిజంగా చెప్పాలంటే ఆయన పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడు క్యారెక్టర్ ఆయనే. యాక్చువల్లీ ఆయన మొత్తం జీవించేది. ఒక చిన్న చిన్న వర్డ్ నుంచి పట్టుకుని ఆయన భాషా జ్ఞానం ప్రతి చిన్నదాన్ని ఆయన కష్టం అంటే ఆయనకి ఇప్పుడు మీరు చెప్పారు ఆయన కాలుకి ఫ్రాక్చర్ అయింది. జస్ట్ ఫ్రాక్చర్ అంటే ఏమంటారండి, లెగ్మెంట్ ప్రాబ్లం అయింది. అయితే అయినా కూడా ఆయన స్టిక్ పట్టుకుని మన సాజన్లో హీరో మన సంజయ్ దత్ గారు ఆయనలాగా ఆయన అలా నడిచి నేను అన్నాను అది సాజన్ ఎంత ఇష్టం వీళ్ళు కూడా అంతే ఏం చేస్తారండి. ఈ మూవీలో అందరూ కష్టపడ్డారు. నేను పర్టికులర్లీ మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఆర్కే గారు అవనివ్వండి, రమేష్ గారు అవనివ్వండి, ప్రణీత్ అవనివ్వండి, మిగిలిన అందరు పూర్వలు వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే నిజంగా ఎంత మనం పొగిడినా అది తక్కువ అండి. ఎందుకంటే మీరు చూస్తుంది తెర మీద ఏదైతే చూస్తున్నారో దానికి కారణం దాని వెనకాల మొత్తం కృషి వాళ్ళది ఉంది. మనది కెమెరా డిపార్ట్మెంట్ లో విందా గారు చేసిన పని ఇదే అద్భుతం. ఆయన ప్రతి చిన్న చిన్న ఫ్రేమ్ ఆయన ఎలా చూశారంటే నిజంగా మూవీని చేయడం, నువ్వు మూవీని పూజించడం, ఆయన పూజించే టైంలో ఈ మొత్తం మూవీ చేశారు ఆయన. అది నేను చూశాను. విశ్వ గారు విశ్వ గారికి ఒక డైలాగ్ ఉంది అందులో, అంటే ఐ లవ్ యూ అని. అందులో అదేంటంటే మొత్తం లవ్ యూ అని అదే లవ్ యూ అని ఒకటి ఉంది ఆయన అది మొత్తం 100 సార్లు అందరూ చెప్పుకుని మొత్తం ఆయన కూడా ఉండడం అనేది అదొక పెద్ద అంటే ఒక మన ప్రివిలేజ్ చెప్పుకోవచ్చు. ఆయన కూడా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎప్పుడు మనకి ఏమంటారు అలసట అనేది ఏం తెలియదు. మన హీరో గారు ఫేస్ వస్తేనే ఆయన మన రాజా రవీంద్ర గారు అంటారు పొద్దున్న మీరు వచ్చినప్పుడు ఎలా వచ్చేవాళ్ళు అలాగే ఫ్రెష్ రాత్రి వరకు ఉండేవారు. అంటే మన హీరో గారు ఫేస్ చూసిన తర్వాత ఎవరైనా ఫ్రెష్ ఉంటారు. ఆయనలో ఆ ఫ్రెష్నెస్ ఉందండి. అందులో చెప్పడానికి ఉందండి. మన హీరోయిన్ గారు హాసిని గారు, మేము ముంబై, ఆవిడ మేము ఇద్దరు ఒకే ఊళ్ళో మేము. ఆవిడ జ్వరం ఉండి ఆవిడ ఆల్రెడీ సెలైన్ ఎక్కించిన తర్వాత కూడా ఆవిడ ఏ కష్టం అంటే సెట్ మీద ఎవరికి అర్థం అవ్వలేదు. ఈవిడికి జ్వరం ఉంది, సెలైన్ 102 ఫీవర్ ఉందని. అటువంటి టైంలో కూడా మొదటి మూవీ అయినా ఎవరికి తెలియలేదు. ఇప్పుడు మొదటి మూవీ యాక్ట్ చేస్తున్నారు. ఆ టైంలో ఆవిడ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దాని తర్వాత మన కొరియోగ్రాఫర్ సుభాష్ గారు ఆయన నిజంగా ఆయన కష్టం గురించి మనం చెప్పకపోతే అసలు ఇదొకడు. ఆయన ఏంటంటే చిన్న విషయాలు చిన్నవి చాలా క్రియేట్ చేశారు ఆయన. ఆయన నిజంగా ఆయన కూడా సెట్ మీద మొత్తం అంతా చాలా అంటే మీకు ఏం చెప్పాలంటే రాత్రి మొత్తం అంతా పొద్దున్న 6 వరకు షూటింగ్లు అయ్యి అందులో హీరోయిన్ గారు మిగిలిన మొత్తం కాస్ట్ మొత్తం అంతా చాలా సపోర్ట్ చేశారు. ఇంకా ఎవరు మన రవి గారు, మన రాజ్ చరణ్ దాస్ గారు, మిగిలిన మొత్తం కాస్ట్ లో మన బ్రహ్మాజీ పెట్టినందుకు అండ్ మరి అండ్ రాజ్కి కూడా థ్యాంక్ యూ. చిన్న దాంట్లో అన్ని సపోర్ట్ చేశాడు. ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పాడు. ప్రవీణ్ గారితో నాకు కొన్ని సీన్స్
ఉన్నా కూడా చాలా సపోర్ట్ చేశాడు. ఇది చేయాలి, అది చేయాలి, అలా చేయాలి. ఫస్ట్ టైం ఉన్నా కూడా వీళ్ళు అలా ఫీల్ చేయించలేదు. నువ్వు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నావు అని చాలా చాలా సపోర్ట్ చేశారు. అండ్ మా అందరు డైరెక్షన్ టీమ్కి మేము అందరు ఫ్యామిలీలా పనిచేస్తాం. అండ్ అందరి టీంకి థ్యాంక్ యూ. తనకున్న ప్యాషన్తో ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి సినిమా రంగంలో చేయాలని ఆయన పడిన కష్టాలు నాకు కఠిన అవుతుంది రామదేవన. ఎన్నో కష్టాలు పడి ఈ రోజున చిన్న వయసులో తను తీసిన షార్ట్ ఫిల్మ్లో అనేక అవార్డ్స్ పొందాడు. అమెరికాలో స్థిరపడాల్సిన వ్యక్తి ఇక్కడ నేను పుట్టిన ఊరికి ఏదో చేయాలి, ఈ ఇండస్ట్రీలో తనకంటూ పేరు సాధించుకోవాలని అనేక కష్టాలు పడి ఈ రోజున ముఖ్యంగా డైరెక్టర్ గారిని చూశాను. ఆ రోజు షూటింగ్లో నేను కూడా ఈ సినిమాలో ఒక పాత్ర ఇచ్చారు తమ్ముడు రమేష్ గారు. ఎంత డిసిప్లిన్ అంటే నిర్మాతలు డబ్బుకి ఎడకాడకుండా డైరెక్టర్ చెప్పినట్టుగా ఇటువంటి మంచి టీం తీసుకొని సినిమా తీసి ఈ రోజుల్లో మామూలు గుడ్ ఈవినింగ్ అందరికీ. పురుషోత్తముడు టైటిల్ పెట్టగానే ఏంటి పురుషోత్తముడు అంటున్నారు అనుకున్నాను. బట్ టేజర్ చూడగానే దానికి అర్థం ఏంటనేది నాకు క్లియర్గా అర్థమైంది. పక్క కమర్షియల్గా చాలా బాగా ఇచ్చారు డైరెక్టర్ గారు. అంటే ఏ హీరో దొరికితే ఆ హీరో మన కమర్షియల్ హీరో, మనకు నచ్చిన హీరో మనం చూసే విధానంగా ప్రజెంట్ చేయాలనుకుంటారు. బట్ కొంతమంది ధైర్యం చేయలేము. బట్ మీరు చాలా బాగా ప్రజెంట్ చేశారు. రాజధాని చూసినప్పుడు పక్కా కమర్షియల్ సినిమాలా అనిపించింది. సో ట్రైలర్ టేజర్ చాలా బాగా నచ్చింది. అలాగే ప్రొడక్షన్ హౌస్ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఇంత మంచి క్యాస్టింగ్, ఇంత మంచి గ్రాండరీగా సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయంగా అనుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ రోజు ఇది టేజర్ చూడగానే నాకు అర్థమైంది, ఇది ఒక స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ సినిమా. ఎందుకంటే ఇప్పుడు సూపర్ హిట్ అయినటువంటి ఒక భాష, ఒక సమర్థమాలిని, ఒక ఇంద్ర నాకు గుర్తొచ్చింది. ఇది స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ సినిమా అనిపించింది. రాజస్థాన్ గారిని కొత్త సహాగా చేసే ప్రయత్నం చేసినట్టు అనిపించింది. 100% ఇది సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది అని నేను మనసావాచ కోరుకుంటున్నాను. రామదేవన్ గారు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఒక మేధావి. ఆయన తీసినటువంటి 4-5 షార్ట్ ఫిల్మ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. అలాగే ఈ సినిమా కూడా ప్రజలందరినీ కూడా ఆకట్టుకుంటుందని, ఇది సూపర్ హిట్ అవుతుందని మనసావాచ కోరుకుంటూ హీరో గారికి డైరెక్టర్ గారికి ఇది మంచి సినిమా అవ్వాలని, అలాగే హీరోయిన్ గారికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ థ్యాంక్ యూ. అలాగే మా రామదేవ్ గారు చాలా కష్టపడ్డారు. తన కష్టపడుతున్నాను. బిర్యానీ ఇప్పించిన తర్వాత అది బాకీ ఉంటాను. ఆర్ట్ డైరెక్టర్ గారికి నెక్స్ట్ సినిమాలో పూలు ఎక్కిద్దాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ. ఇండస్ట్రీలో ఎవరికైనా సరే అవకాశం రావడం చాలా గొప్ప విషయం అండి. నాకు అవకాశం ఇచ్చిన రామ్, నా డార్లింగ్ ఫ్రెండ్, ఆయనతో నేను చాలా ట్రావెల్ అయ్యాను. ఈ ఫస్ట్ స్క్రిప్ట్ నుంచి నేను ట్రావెల్ అయ్యాను. అద్భుతమైన సినిమా ఇది. అండ్ రాజ్ చరణ్ ఆల్సో ఈజ్ మై డార్లింగ్. సీతమ్మందర్ రామచిత్రాల సినిమా దగ్గర నుంచి మేము ఫ్రెండ్స్ అండి. ఈ సినిమాకి నేను వర్క్ చేయడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ ఆపర్చునిటీ. నువ్వు నాకు ఇచ్చినందుకు నేను ప్రూవ్ చేస్తాను అనుకుంటున్నాను. ఈ సినిమాలో అన్ని పాటలకి నేను కొరియోగ్రాఫ్ చేశానండి. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రుటీస్ గారు. అపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వీరశంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. రాముడు దేవుడు అంటుంటాను ఎప్పుడు. రామదేవుని చాలా వ్యాకరణం ఎక్కువ అవుతుంది. ప్రొఫెసర్ గా ఉంటాడు, అకాడమిషియన్ గా ఉంటాడు. కొంచెం తెలివిలేక అడ్డుపడుతూ ఉంటే మన సినిమా మేకర్ కి, ఎందుకంటే కామన్ మ్యాన్ ఎమోషన్ కదా సినిమా అనుకుంటాం. ఇప్పుడు కరెక్ట్ గా ఆ తెలివితేటని తగ్గించుకుని కామన్ మ్యాన్ ఎమోషన్ కి రీచ్ అయ్యేలాగా ఒక అద్భుతమైన చిత్రం ఏదైనా చూడగానే అర్థమవుతుంది. తను నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ రాజ్ చరణ్ కానీ రామ్ భీమన్ కానీ ఆకతాయి హంతం తర్వాత నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్. టెక్నీషియన్స్ కూడా అద్భుతమైన టెక్నీషియన్స్ ని
గోపీశ్వర్ గారు కానీ, పీజీ విందా కానీ, అలాగే సపోర్టింగ్ క్యాస్టింగ్. అంటే ఈ సినిమాలో ఇంతమంది క్యాస్టింగ్ ఉన్నారని పేదలు చూస్తే కానీ తెలియదు ఎవరికి. ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, మురళీశ్వరం గారు, ఒక పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమాల్లో ఉండే క్యాస్టింగ్ అంతా ఉన్నారు. అంటే దీన్ని ఇప్పుడు ఈ పేదలు చూస్తే దీన్ని ఒక స్మాల్ బడ్జెట్ మూవీ అన్నాం. ఎందుకంటే ఈ సినిమాకి నిజంగా ఎవరు ఫిట్టింగ్ క్యారెక్టర్స్ ఉంటారో వాళ్ళకి వెళ్ళినట్టు ఉంది. సో ప్రొడ్యూసర్ చాలా ప్యాషనేట్ గా ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా నేను ఒక చిన్న క్యామెరా చేశాను ఇందులో డాక్టర్ రెండు సీన్లు. అప్పుడు నేను కూడా ప్రొడ్యూసర్ గారు నేను శాంతసరెడ్డి గారిని చూసేవాడు షూటింగ్ లో. ఆయనే సెట్ బాయ్, మేక్ కావాలి మేక్ కొట్టేవాడు, టేబుల్ జరిపేసేవాడు శాంతసరెడ్డి గారు. మళ్ళీ అంత యాక్టివ్ గా సెట్ బాయ్ లాగా, ప్రొడక్షన్ బాయ్ లాగా మళ్ళీ ప్రొడ్యూసర్ గారు చూశాను. సో నిజంగా అంత ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రొడ్యూసర్ డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. అలాగే నిజంగా ఈ అవకాశాన్ని వాళ్ళు అన్కండిషనల్ గా కాంప్రమైజ్ కాకుండా రాజధాని లాంటి ఒక బాయ్ నెక్స్టోర్ లా ఉంటాడు. నిజంగా చాలా నేటివిటీ ఉంటుంది. అలాంటి ఒక క్యాస్టింగ్ తో వాళ్ళని కాంప్రమైజ్ కాకుండా చాలా పెద్ద సినిమా అయింది ఇది. సో డెఫినెట్ గా ఈ సినిమా రాజధానికి కానీ, రామదేవన్కి కానీ నెక్స్ట్ లెవెల్. అంటే ఇందాక చెప్తున్నారు, అంటే సెకండ్ స్టెప్ కాదు, థర్డ్ స్టెప్ కాదు, ఇది 10th స్టెప్ అనుకోవచ్చు. 10th స్టెప్ లోకి వచ్చారు ఇద్దరు కూడా. సో అలాగే నిర్మాతలకి, అలాగే మా రామదేవన్కి, రాజధాని గారికి అందరికి కూడా ఈ పెద్ద సక్సెస్ ఇచ్చి మరిన్ని సినిమాలు, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన మైత్రి, అలాగే సితారా ఎంటర్టైన్మెంట్ కొత్తగా వచ్చినప్పుడు, అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ వాళ్ళు హ్యాపీనింగ్ ప్రొడ్యూసర్ ఉన్నారు. అలాగే రమేష్ గారు, ప్రకాష్ గారు కూడా అతి పెద్ద ప్రొడ్యూసర్లు. ఇలాగే టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్లకు అందరికి అవకాశం ఇస్తారని కోరుకుంటూ అందరికీ అభినందనలు తెలుస్తాయి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సుబ్బారెడ్డి గారు మాట్లాడుతున్నారు. కొంచెం తగ్గించు అని నన్ను ఇబ్బంది పెట్టినా మంచి అవకాశం ఇచ్చేవాడు. ఏదో జరిగినట్టు ఈ సినిమా చాలా అద్భుతంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అది ఇక్కడ ఏదో జరిగింది. ఆయన ఒక మాట్లాడారు. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుభాష్ మాస్టర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము లిరిక్ రైటర్ కాబట్టి పాటల గురించి మాట్లాడాలి. రామ్ భీముడు గారు ఒక మంచి దర్శకుడే కాదు, సృజనాత్మకతే కాదు, మంచి సాహిత్యం, వ్యాకరణం తెలిసిన వ్యక్తి, చాలా గొప్ప రచయిత కూడా ఉన్నాడు ఆయనలో. అయితే అద్భుతంగా లిరిక్స్ తీసుకున్నాడు. ఈ కథ కల్పనకి నిజంగా సాహిత్యం పనికొచ్చిందని నేను అనుకుంటాను. అలాగే మన రమేష్ గారు, ప్రకాష్ గారు అద్భుతమైన ప్రొడ్యూసర్స్. నా సహరచయితలు చంద్రబోస్ గారు, రామగౌరి శాస్త్రి గారు, పూర్ణాచారి గారు, నేను దీంట్లో 5 పాటలు రాశాం. వాళ్ళందరికీ విషయం చెప్తూ ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా వాచకంగా ఎందుకు కోరుకుంటున్నాంటే, ఆయనకి రామ్ భీమన్ గారికి మధ్యలో యాక్సిడెంట్ జరిగినా కూడా ఒక 6 నెలల కాలం స్టిక్ అతనంతా చాలా శ్రమపడి చాలా చేశారు. ఆయన ఎప్పుడు చెప్తుండేవారు మా హీరో రాజస్థాన్ గారి గురించి, నేను కథలో నేను ఏం ఊహించానో అంతకి 1000 నాకు పెర్ఫార్మెన్స్ దొరికింది బాలాజీ గారు చెప్తుండేవారు. రామదేవన్ గారు చాలా, రాజస్థాన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ ఇన్ యువర్ ఫిల్మ్ అండ్ ఆల్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. అందరికీ విషయం చెప్తూ ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ సాధించాలి మనసావాచకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఉయ్యాల చెప్పాలని రాజస్థాన్ భయ్య అందరికి ఆల్ ది బెస్ట్. ప్లీజ్ ద సూపర్. ఐ విష్ యూ గుడ్ లక్ ఇన్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ అండి. పురుషోత్తముడు ఇందులో అవకాశం ఇచ్చిన రామ్ భీమన్ గారికి అండ్ ప్రొడ్యూసర్స్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి. టీజర్ చూసారు కదా, చాలా బాగుంది. ఈ టీజర్ ఇలా ఉంటే ఇంకా సినిమా ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. టోటల్ ఎంటైర్ టీమ్ కి అంటే నేను కూడా ఇందులో వర్క్ చేశాను. టోటల్ ఎంటైర్ టీమ్ కి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. పురుషోత్తముడు ఇంత రథంతా అడవడిగా నేను చెప్పలేదు, ఎందుకంటే చాలా మంది బాహుబలి టీం అని ఇప్పుడే అన్నాడు కదా, వాళ్ళందరికీ కూడా మైక్ అవకాశం వాళ్ళు కూడా చెప్తున్నా. తమ్ముడు చెప్పినట్టుగా రవి చెప్పినట్టు కర్రసోపేతమైన భోజనం షూటింగ్ జరిగిన నాళ్ళు ఆయన మేబీ దేశంలో ఉన్నారు అనుకుంటా, చెప్పులు కూడా వేసుకోకుండా, ఉల్లిపాయ కూడా లేకుండా చాలా చక్కగా అద్భుతమైన భోజనం పెడుతూ
అసలు ఒక హాఫ్ డే వరకు ఈయన ఎవరెవరైనా ఎగ్జిక్యూటివ్ ఎవరైతే క్షమించాలి సార్. ఆ తర్వాత అర్థమైంది ఈ ప్రొడ్యూసర్ అని. అమ్మో ఇంత సింపుల్ గా ఉన్నాడు అనుకున్నా. కానీ ఏదైనా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు తొందరలోనే. అట్ ది సేమ్ టైం అన్నగారు రామ్ దేవన్ గారు రవి చెప్పినట్టుగానే ఇంత అంత అనుకుని అటు పక్కన ప్రకాష్ రాజ్ గారు కానీ, మురళీధర్ గారు కానీ, రమికరెడ్డి గారు కానీ, మొత్తం అందరినీ కూడా బ్రహ్మానందం గారిని అందరినీ చుట్టుపడి చిన్న పెద్ద కలయికలో మీ అందరికీ ఖచ్చితంగా ఒక మంచి దిగ్గుబోధన అయితే అయిపోతున్నాడు. వన్స్ అగైన్ మా హీరో ఖచ్చితంగా ఉత్తముడేనండి, అదే పురుషోత్తముడేనండి. ఆల్ ది బెస్ట్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్నారు. ఈ మీడియా మిత్రులకు, ప్రేక్షక దేవుళ్లకు, నా మిత్రులకు, అలాగే ఇక్కడ బహుమతి తీయమంటున్నటువంటి మా టీం పురుషోత్తముడు వెనకాల ఎంత మంది ఉన్నారో చూపెట్టడానికి, ఈ సినిమాలో చూపెట్టడానికి ఒక స్కీమ్ మీరు చూసి ఎంత గ్రాండ్యువర్ గా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి ఒక యాడ్ చూస్తుంటాం, రమేష్ సురేష్ అని. ఇక్కడ ప్రకాష్ గారు, రమేష్ గారు అని ఇద్దరు ప్రొడ్యూసర్లు. మాకు అలాంటి కామెడీగా ఒక స్వచ్ఛమైన శాకాహార భోజనం మా చెట్లో ఉల్లిపాయ లేకుండా ఆయన బాగా గమనించాడు భూతంగా పెట్టి. అయితే మరి ఉల్లిపాయ అదో ప్రాబ్లం అని తెలుసుకోలేదు ఆయనకు. నిజంగా కూడా రమేష్ సురేష్ లాగా వాళ్ళిద్దరు అన్నదమ్ములను చూస్తే చూడముచ్చాడు కదా, చాక్లెట్ బాయ్ ఎక్కుంటలేదు రంగులు అనుకుంటుంది. పురుషోత్తముడు ఒక పెద్దగా నేను మన అన్నకన్నా పెద్దలాగానేమో హీరోగా నచ్చిండు, వీళ్ళందరికీ చిన్నలాగా విజయ్ నచ్చింది. కానీ సార్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అలాగే డైరెక్టర్ గారు రాముడు భీముడు కలిస్తే బలము బుద్ధి ఎలా ఉంటుందో మా డైరెక్టర్ గారి దగ్గర అక్కడ ఎవరికి ట్రెస్ లేకుండా అంటారు. అంటే మళ్ళీ టేక్ తీసుకున్నా కూడా తినాగ్రహంగా అనే టైపుగా కురుములుగా మాకు ట్రెస్ లేకుండా ఒక మంచి ట్రిప్ తీసుకెళ్ళినట్టు ఆంధ్రాకి తీసుకెళ్లి కళ్యాణ్ చెట్ల మధ్యలో ఆక్సిజన్ మధ్యలో శాకాహార భోజనంతో చక్కటి సీన్లతో మాకు రామవంశి నుంచి ఆంధ్ర వరకు. సార్ నేను మనస్ఫూర్తిగా మీరంటే మంచి ప్రొడ్యూసర్, నేను చాలా కాలం తర్వాత ఒక మంచి ప్రొడ్యూసర్ తో పనిచేసాం అనిపించింది. అందరూ మంచి ప్రొడ్యూసర్లే, కానీ మీరు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక కన్ఫ్యూజన్ ఒక అలా ఉంటుంది. కానీ మీరు మాత్రం పిక్చర్ క్లారిటీగా ఉదయం షూటింగ్ చేస్తే సాయంత్రం కల్లా డబ్బులు చేతిలో పెట్టి మిఠాయి చేతిలో పెట్టి పద్ధతిగా అడిగారు. ఓకేనా అంటే ఎక్కువ ఆలోచించేటట్టున్నాడు ఆయన, ఎక్కువ తీసుకోలేము. అట్లా పెద్ద క్యారెక్టర్ రాయలేదు ఆయన, 4 రోజులు రాదు. ఏం చేస్తాం, ఆయన దగ్గర పైసలు ఇచ్చేటట్టున్నాడు, ఈయన క్యారెక్టర్ ఇచ్చేవారు. కానీ మొత్తానికి మీ సెట్లు మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం సార్. మీరు మళ్ళీ పని చేయాలి, మీ ఇద్దరు కలిసి మళ్ళీ పని చేస్తే ఈ రోజు ఆయన చేస్తే వీళ్ళందరం కూడా పిలువగానే ఫస్ట్ డేట్ ఇచ్చేస్తాం. నిజంగా కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. పురుషోత్తముడు అన్నది ఒక్క నిమిషం మాట్లాడితే చాలండి. అందరినీ ఆనంద పెడుతున్నానా, అందరూ ఆనందంగా ఉన్నారన్నదే నా సబ్జెక్టు. చూడు మీ ఇన్ఫర్మేషన్ లో శాకాహారం ఎక్కువ ఉంటుంది సార్. ఎంత బలమైన శాకాహారం అనేది చూపెట్టారు. పురుషోత్తమ టీచర్ చూశారు, కళ్ళలో విందుగా పెద్ద ఆర్టిస్టులతో పెద్దగా ఒక మంచి పెద్ద సినిమా తీశారు. కాంప్రమైజ్ కాకుండా ప్రతి సినిమా చెట్టు దగ్గర నుంచి దిగిన చాపర్ వరకు సినిమా కూడా అంతే ఎంటర్టైన్ చేస్తుంది, అంతే బలంగా పురుషోత్తముడు మంచి ఫైట్లతో పాటు మంచి కామెడీ సీన్స్ కూడా చేయడం జరిగింది. మీరు చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్ద చేయాలని మనసుతో కోరుకుంటూ ఈ శాకాహారులకు సంచలనంగా పైసలు రావాలని కోరుకుంటూ, అలాగే రామూరి గారికి పెద్ద రావాలని కోరుకుంటూ, పురుషోత్తముడు ఎట్లాగో మీద వరుస సినిమాలతో టకాటక ఎక్కడికి వెళ్ళేందుకు పురుషోత్తముడు అంటే బాగున్నాడే అని మొన్నన్నాడు, పురుషోత్తముడు ఇవ్వాలన్నాడు, రేపు కూడా అంటాడు. మొత్తానికి మన మధ్యలో సినిమా ద్వారా ఉన్న రాష్ట్రాలకు పెద్ద రావాలని మనసుతో కోరుకుంటూ థ్యాంక్ యూ లవ్ యూ రా మైక్ తీసుకో. టీజర్ ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండ్ రాజారావు, రియలీ విషింగ్ యూ గుడ్ లక్ మ్యాన్, సీరియస్లీ. యా, త్వరలో ట్రైలర్ రిలీజ్ అవుతుంది అండ్ వీఆర్ గోయింగ్ టు కమ్ టు థియేటర్స్ వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు రక్షారవి అలా ఒక మాట మాట్లాడారు.
ఫోటో